హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 నేను రిలీజ్ చేశాను ఎస్టర్డే. ఇది పార్ట్ 2 ఎక్కడికి వెళ్ళాను, ఎందుకోసం వెళ్ళనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఏంటంటే పార్ట్ 1 నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను కదా, క్లీనింగ్ చేసి అంటే ఇల్లంతా డీప్ క్లీన్ చేసి ఎక్కడికి వెళ్తున్నాను అన్నాను కదా, లైట్గా చూపించా. ఎక్కడికంటే మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికి అనమాట. పెళ్ళైన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, అంటే వచ్చే అవకాశం కుదరలేదు, రాలేదు. ఇంకా అయితే ఫస్ట్ టైం ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే దీనికి కూడా రీజన్ ఉంది. అదేంటిదని లాస్ట్లో చెప్తాను, అస్సలు నవ్వుకోకూడదు, మిస్ అవ్వకండి. ఎందుకు వచ్చాను అనేది చెప్తాను. అయితే రావడమే పాపం అత్త మేము వస్తున్నామని చెప్పలేదు, అప్పటికప్పుడు చెప్పేటప్పటికి ఇంకా చపాతీ అదే పూరికి కలిపేశారనమాట. పూరికి కలిపేసి పూరీస్ చేసేసారు. నేను వచ్చి జస్ట్ నేను కూడా చేస్తాను ఒకసారి మీరు పెడుతూ ఉండండి లోపల అని ఒక 2 ఫ్రై చేసి చేశాను అనమాట. అంతే. ఇంకా ఇక్కడ మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను వాళ్ళది. చాలా షార్ట్గా చూపించేస్తా, డీప్గా కాకుండా. ఇక్కడ ఫస్ట్ వాళ్ళ ఎంట్రన్స్ అనమాట. అసలు ఈ మనీ ప్లాంట్ చూపించాను కదా, అసలు అంటే ఒక పాట్లో పెడితే ఫుల్గా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందంట. ఇంకా కట్ చేస్తూ ఉంటారంట అత్త అయితే. ఇంకా అన్ని మట్టి పిడతల్లో వాటిలో చక్కగా అన్ని మనీ ప్లాంట్స్ అండి, అంతా బాగున్నాయి. ఇంట్లో కూడా వాటర్లో అలా బాగా పెంచుతున్నారు. ఇంకా నాకు నచ్చేసింది అనమాట. ఇంకా ఇదైతే హాల్ కమ్ కిచెన్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ కిచెన్ ఒకవైపు, హాల్ చిన్నగా లాగా. ఇదైతే నెక్స్ట్ బెడ్రూమ్. ఇంకా డీప్గా కిచెన్ అదంతా చూపించడం నా వాళ్ళకి అంటే ఏమైనా అనుకుంటారేమో తీయలేదన్నమాట. అలాగే వాళ్ళ పూజా మందిరం చాలా బాగుంది. మిస్ అయ్యానని తర్వాత అనిపించింది, తీసి ఉండాల్సిందని. ఇక్కడ చూపిస్తున్నాను కదా బొమ్మలు, అవన్నీ మా వారు చిన్నప్పటి నుంచి ఉన్నాయంట. అంత జాగ్రత్తగా దాచుకున్నారు, అసలు ఒక్కటి కూడా పోకుండా. జాతరకు వెళ్ళినప్పుడు అలా అప్పుడు తెచ్చుకుని అలా దాసారంట కేర్గా. అదే చూపించాను. అసలు చాలా బాగున్నాయి బొమ్మలన్నీ కూడా. అయితే ఇంకా పూరి అంతా ఒకటేసారి తీసుకొచ్చి ఇంకా మీకు వీడియోస్ చూపిస్తున్నారనమాట, ఫొటోస్. ఏంటి అంటే మా ఆడపడుచుది రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేయాలి, లేట్ అయిపోతుంది. తను ఫొటోస్ వచ్చాయి, ఎంగేజ్మెంట్ ఫొటోస్ అని చెప్పేసి మాకు చూపిస్తున్నారనమాట. అసలు ఎంత క్యూట్ ఉంటుందో మా ఆడపడుచు అయితే. పెద్ద అమ్మాయి, 2 అమ్మాయిలు అనమాట. నాతో పాటు దాత్విక్ కూడా అంటే హద్విక్ కూడా చక్కగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. మా వారు ఒక ఆల్బమ్, నేను ఒక ఆల్బమ్ అలా చూస్తున్నాం అనమాట. తిన చిన్న అమ్మాయి అనమాట. తిన ఆఫీస్కి వెళ్ళలేదు ఈరోజు, కొంచెం హెల్త్ బాగాలేక, లేకుంటే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంకా పూరి పెట్టారు, తింటూ మాకు ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు అనమాట మా వారు. పెద్ద అమ్మాయిని చూపించాను కదా, తన బర్త్డే అనమాట అది. అప్పుడు ఇంకొక చిన్నత్తగారుల పిల్లలు. అలాగే మా వారు కూడా ఇక్కడ ఉంటారండి. మా వారు మా వదిన. ఎక్కడన్నా మా వారు మీరు కనిపెడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడున్నారు అనేది. ఇది కూడా తన బర్త్డే బాగా చేసేవాళ్ళు అనమాట, పెద్ద అమ్మాయిది. ఇంకా అలా మొత్తం అన్నీ చూసుకుని వాళ్ళు మెమరీస్ అన్నిటిని గుర్తు చేసుకుని నాకు చెప్తున్నారు, షేర్ చేస్తున్నారు. దాత్విక్ వచ్చేస్తాడు స్కూల్ నుంచి అంటే, ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, పొట్టు పెట్టి చీర పెట్టారనమాట. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసేటప్పటికి 5:30 అయిపోయిందిలేండి. రావడమే నేను మార్నింగ్ క్లీన్ చేసి వెళ్ళాను కదా, దులిపాను అంతా, జస్ట్ ఊడ్చేసాను అంతే. ఇల్లు తుడవడం కూడా అవ్వలేదు, ఎందుకనంటే మళ్ళీ వెళ్ళేదానికి లేట్ అయిద్దని చెప్పేసి. ఇంకా అందుకనేసి నేను ఇప్పుడు రావడమే. అయితే మ్యాట్స్ అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేయడానికి బయట పడేసి ఫస్ట్ ఊడ్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ హద్విక్ అయితే అక్కడ పూరి తినేసాడు, దాత్విక్ ఏం తినలేదు కదా. దాత్విక్ మాత్రం నేను ఇంకా అన్నం పెట్టేశాను, వాడికి పెట్టేసి వాడిని చదువుకుంటూ ఉండమన్నాను అనమాట. వాడి వర్క్స్ ఉంటే నేను ఇంకా ఇవన్నీ క్లీన్ చేయడం అవన్నీ చేసుకొచ్చుకుంటున్నాను అనమాట. ఇప్పటి నుంచి స్టార్ట్ చేశానండి. రావడమే 1 minute కూడా కూర్చోలేదు. అప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికైందని మీకు చూపిస్తాను. ఇంకా కూర్చుంటే పని అలాగే ఉండిపోద్ది. నాకు అసలు దులిపాను అంటే వెంటనే క్లీన్ చేయకపోతే అంటే తుడవకపోతే మాత్రం అస్సలు నేను కూడా పడుకోలేను, అంత చిరాకు వచ్చేస్తుంది. అయితే ఇంకా నేను ఫస్ట్ అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను. మార్నింగ్ ఊడ్చి అలా వెళ్ళానా, అయినా సరే డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదండి, ఎంత డస్ట్ వచ్చిందో మళ్ళీ. ఇంకా అదంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా మాప్ పెట్టేసుకొచ్చుకుంటున్నాను. ఈ మాపింగ్కి నాకు ఎంత విసుకొచ్చిందో ఈరోజు అయితే. అసలు హద్విక్ అయితే ఎంత విసికించేశాడు అనమాట. అసలు దిగడం వాళ్ళేమో తొక్కేస్తున్నాడు, మళ్ళీ నాకు అలా తొక్కితే అస్సలు ఇష్టం ఉండదు. మళ్ళీ నేను వాడికి ఏదో ఒకటి
మాటలు చెప్పడం అలా అనమాట. యాక్చువల్గా నేను ఇలా తుడిచేటప్పుడు ఎప్పుడైనా సరే దాత్విక్ అంటే చెప్తే వింటాడు, కానీ హాద్విక్ వినడు కదా, అంటే ఇంకా స్టేజ్ రాలేదు వినే స్టేజ్. వాడికైతే ఫోన్ ఇచ్చేసి పెట్టేస్తాను అనమాట, ఫోన్ ఇచ్చి కూర్చోబెడతాను, అప్పుడు నేను ఇల్లు తుడుచుకొచ్చుకుంటా. ఈరోజు అసలు మాప్ చేసేయడానికి ఇల్లు అంటే వీడియో షూట్ చేయాలి కదా అనేట్లుగా నేను వాడికి ఫోన్ ఇవ్వకపోయేటప్పటికి నన్ను ఎంత విసిగించేశాడో. ఇంకా అలాగే ఎలాగోలా మాటలు చెప్పి హాద్విక్ని కిందకి దిగకుండా కొంచెం ఇలా గబగబా అయితే క్లీన్ చేసుకొచ్చేసుకున్నాను. మార్నింగ్ నేను ఏం కర్రీ చేశాను అంటే కొంచెమే కర్రీ అయిపోయింది, నేను పొటాటో ఫ్రై చేశాను, అది అయిపోయిందనమాట. అందుకనేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏదో కర్రీ చేయాలి అంటే అదే డిన్నర్ కోసం అనేసి ఒకవైపు అయితే రైస్ కడిగి పెట్టేశాను, ఇంకొక వైపు అయితే చారు చేస్తున్నాను అనమాట, ఇగురు చారు. ఇంకా అది కూడా ఒకవైపు పెట్టేశాను. ఇల్లు మాప్ చేసుకొచ్చేసి ఇంకా మ్యాట్స్ అవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట మిషన్లో. అసలు మార్నింగ్ నుంచి మిషన్ రన్నింగ్లో ఉన్నట్లే ఉందన్నమాట. వేస్తూనే ఉన్నా బెడ్షీట్స్ అలాగే పిల్లో కవర్స్ అలా మొత్తం అన్నీ వేసేసాను ఈరోజు. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికే నాకు ఎంత విసుగు అనిపించిందంటే, జర్నీ చేస్తేనే నాకు కొంచెం టైర్డ్ అనిపించింది, నేనేం చేయకపోయినా సరే ఇంకా చాలా చిరాకు అనిపించేసింది. కానీ క్లీన్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్గా కూర్చుంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. కానీ నన్ను నెక్స్ట్ పని కూడా పిలుస్తూ ఉంది, చేసి మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు రేపు రెస్ట్ తీసుకో అన్నట్లు. ఇంకా అయితే ప్లాంట్స్ ఎక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఇవి నేను డైలీ ఇలాగే పెట్టుకుంటానండి, అంటే ప్లాంట్స్ ప్లేసెస్ ఏమైనా చేంజ్ చేస్తానేమో కానీ ప్లాంట్స్ మాత్రం ఇక్కడ ఎనీ టైం ఉంటాయన్నమాట. నేను వీడియో కోసమే మాత్రమే అయితే పెట్టను. నార్మల్గా కూడా నాకు గ్రీనరీ ఎప్పటి నుంచి నేను ప్లాంట్స్ ఇష్టపడుతున్నానో అప్పటి నుంచి నాకు ఈ ప్లాంట్స్ ఇలా ఇంట్లో పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైపోతుంది. సో అందుకనే నేను అది మానిపించుకోలేకపోతున్నా. అది వీడియో కోసమే పెడుతున్నారా అనుకోవచ్చు, కానీ కాదండి, నేను అసలు యాక్చువల్గానే పెట్టుకుంటాను అలాగే. ఇంకా ఇక్కడైతే సోఫా కవర్స్ మార్నింగ్ వేసేసాను కదా, అవన్నీ ఆరిపోయాయి చక్కగా. ఇంకా వాటిలన్నిటిని వేసేసాను. ఆ తర్వాత ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేయలేదు, 2 days నేను వచ్చిన దగ్గర నుంచి క్లీన్ చేయలేదని చెప్పాను కదా, చాలా గలీజ్గా ఉండింది. ఎందుకనంటే చారు మేము అన్నం విడిగా వండుతాం, సో అన్నం అలా పడడం వల్ల ఎంత డస్ట్ అనిపించిందో. వాళ్ళు అలా అయితే మాత్రం క్లీన్ చేయలేదు, అలాగే ఉండిపోయింది. అంటే బాగాలేదు కదా నాకు, దానివల్ల అసలు ఇది క్లీన్ చేయడానికి యాక్చువల్గా నేను స్టవ్ ఇంతసేపు ఎప్పుడు క్లీన్ చేయలేదనిపించింది. 1/2 hour పైన పట్టింది క్లీన్ చేయడానికి, ఆయిల్ బాగా పట్టేసినట్లు అనిపించింది. అదంతా క్లీన్ చేసుకుంటే ఒకవైపు అయితే చారు మరుగుతున్నాయి, మళ్ళీ హాద్విక్కి పెట్టాలి అందుకనేసి. దాత్విక్ మాత్రం మార్నింగ్ కర్రీ ఉంటే పెట్టేశాను అనమాట, వాడి వరకు సరిపోయింది. మళ్ళీ వీడు ఆకలి అంటాడు, మళ్ళీ మా వారు వస్తారు కదా అనేసి నేను ఇంకా ఫాస్ట్గా చేశాను. నేను ఇప్పటికి చేసేటప్పటికే 9 అయిపోయింది. ఇంకా ఇది క్లీన్ చేసుకుని మా హాద్విక్కి ఫుడ్ పెట్టాలన్నమాట. ఇదే ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉందో చూడడానికి. ఇంకా కడిగేసిన డిషెస్ ఉంటాయి కదా, అవన్నింటిని కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వదిలిచ్చేసుకుంటే పని మొత్తాన్ని నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం రిలాక్స్గా ఉండవచ్చు కదా అనేసి అలా చేసేసుకుంటున్నాను అనమాట. హాద్విక్కి ఫుడ్ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా ఈ ఎక్కడైతే పెట్టేసుకుంటున్నాను. నేను ఏమేమి చేశాను అంటే ఇదే చారు చేసి ఆమ్లెట్ వేసాను. ఆ చారులోకి ఆమ్లెట్ మా వారు ఏమంటే ఆమ్లెట్ వేసేసి ఒకవైపు అయితే అంబలి అలా పెట్టేశాను. ఆ తర్వాత నేను ఇంకా తినలేదు, నాకు అసలు ఆకలిగా అనిపించట్లేదు. ఎందుకనంటే పూరి తిన్నా కదా, బాగా టమ్మీ ఫుల్ అనిపిస్తుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా నేను ఎందుకోసం వెళ్ళానని చెప్పాను కదా, దీనికోసమే. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అయితే తను కూడా యూట్యూబరే, తన వీడియోస్లో చూసి నాకు ఇలా ప్లాంట్స్ కావాలి ఎక్కడ అని అడిగితే అప్పుడు నాకు ఇలాగా అని చెప్పారు దగ్గర. ఓకే అయితే అది మా ఆడపడుచు వాళ్ళు ఉండే ఏరియానే అంటే, మాకు నిన్న చిన్న ఆడపడుచు వెళ్ళింది, అప్పుడు తీసుకొచ్చిందనమాట. తను ఇచ్చారు తీసుకొచ్చి, థ్యాంక్ యూ సో మచ్ భానుగారు అని ఇచ్చారు. ఇంకా అయితే నేను వాటి కోసం అయితే వెళ్ళాను అనమాట. మా వారైతే తీసుకెళ్ళినంతసేపు తిడుతూనే ఉన్నారండి నన్ను, నీ మొక్కల పిచ్చితో నేను చచ్చిపోతున్నాను, అసలు ఎంత విసిగిస్తున్నావు, అసలు ఎందుకు ఇక్కడి నుంచి తెప్పించుకుంటావు అంటున్నారు. కానీ ఆ ఆనందం వేరే ఉంటుంది. వాళ్ళు చిన్న స్టెమ్స్ తను చాలా కష్టపడి పంపించారు భానుగారు అయితే. థ్యాంక్ యూ సో మచ్. నాకు
భాగ్య గారు పంపించిన లెమన్ గ్రాస్ చనిపోయిందనమాట. అయితే వీరు కూడా పంపించారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఇవైతే ఇప్పుడైతే నేను నాటలేను కదా, అందుకనేసి రేపు చేయాలి ఈ ప్రాసెస్ అంతా. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వాటిని అయితే ఫస్ట్ ఒక గ్లాస్లో అదే వాటర్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా నా కోసం మిగిలింది ఇంకా ఇక్కడ ఈ బెడ్షీట్ కవర్స్ అవన్నీ తీసానని చెప్పనుగా, అవైతే వేసేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి టైం అయితే 10 అయింది. ఈరోజు పడుకునే పెట్టేదానికి పిల్లల్ని లేట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని హద్విక్ని పడుకోబెట్టేసిన తర్వాత ఇంకో చిన్న పని ఉంది, అది కూడా చూపిస్తాను. అయితే ఇంకా అందుకనేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రావాలి, అదంతా ఉంది. ఫస్ట్ హద్విక్ని పడుకోబెట్టేశాను. ఆ తర్వాత నేను ఇంకొకటి చూపించాలి కదా, మా అత్త పెట్టారని చెప్పాను కదా, ఇదే ఆ శారీ. చాలా బాగుందండి, చాలా క్లాస్ లుక్ ఉంది, నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇదే ఈ శారీ అయితే పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ కూడా డిజైనర్ లాగా వచ్చింది. దీన్ని ప్లెయిన్గా కుట్టించుకుని సింగిల్ ప్లేట్స్తో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మీకు ఈ శారీ నచ్చిందా, వీడియో నచ్చిందా, నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.